సార్, అమరావతిలో భూసేకరణ మరో కొత్త వ్యవస్థ. నిన్న మనం మాట్లాడాం అమరావతి, అప్పుడే వాస్తవానికి సిఆర్డీఏ సమావేశం కూడా జరుగుతుంది, చంద్రబాబు దానికి హాజరయ్యారు. ఇప్పటికి కూడా భూమి ఇంకో 1800 ఎకరాలు భూసేకరణ పద్ధతుల్లో తీసుకోవాలి. ఇప్పటివరకు భూ సమీకరణ కదా. భూ సమీకరణ అంటే రైతులు ఇవ్వడము, వాళ్ళకు మళ్ళీ దానికి ప్రతిగా వాళ్లకు కమర్షియల్ ప్లాట్స్, రెసిడెన్షియల్ ప్లాట్స్ ఇవ్వటం, ఇదంతా జరిగింది. కానీ ఇంత జరిగినా ఇప్పటికి కూడా అమరావతిలో 1800 ఎకరాలు ఇంకా అవసరం. అవి ఇవ్వడానికి ఆ రైతులు అంటే ఆ భూ యజమానులు సిద్ధంగా లేరు. ఇక్కడ ఒక విషయం దీన్ని బట్టి మనకు స్పష్టమయ్యేది ఏంటంటే అమరావతి చాలా లాభసాటి అంశము, దీనివల్ల మనకేదో చాలా లాభం జరుగుతుంది అన్నది ఇప్పటికి కూడా అక్కడ రైతులు కన్విన్స్ కాలేదు. లేకపోతే వీళ్ళందరూ మేము అప్పుడు ఛాన్స్ మిస్ అయ్యాము, ఇప్పుడు మేము ఇచ్చేస్తామని చాలా ఉత్సాహంగా వచ్చి ఉండాల్సింది కదా, రావడం లేదు. కాబట్టి ఇప్పుడు ఈ భూమిని భూసేకరణ పద్ధతిలో తీసుకోవాలంటే మార్కెట్ రేటుకు 3-4 రెట్లు అదనంగా ఇచ్చి కొన్ని పద్ధతులు చేసి ఇవన్నీ కూడా తీసుకోవడానికి నిన్న సిఆర్డీఏ సమావేశంలో లాంఛనంగా అంగీకరించారు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఒక తేడా వచ్చేస్తుంది. ముందే భూములు ఇచ్చిన వాళ్ళకేమో ఇప్పటికీ పెద్దగా డబ్బులు రాలేదు, అవి అమ్ముకోలేదు, వాళ్ళ ప్లాట్లు లాభం ఇంకా పూర్తిగా కనపడలేదు. కానీ భూసేకరణ కింద ఇచ్చే వాళ్ళకి మటుకు 3 రెట్లు 4 రెట్లు ఇవ్వాల్సి వస్తుంది ఇప్పుడున్న చట్టం ప్రకారం. ఒక అసమాన పరిస్థితి కూడా ఇక్కడ ఉత్పన్నమవుతుంది. ఇంకా రెండవది, సిఆర్డీఏ భవనం నిర్మాణం పూర్తయింది, దాన్ని నెలాఖరులో మేము ప్రారంభోత్సవం చేస్తామన్నారు. ఇంకొకటేమో ఈ మిగిలిన నిర్మాణాలు కీలకమైనవి చేయడానికి, ఐకానిక్ భవనాలు, వాటి చుట్టూ రోడ్లు ఇట్లాంటివన్నీ నిర్మించడానికి ఇంకో కొత్త స్పెషల్ పర్పస్ వెహికల్ ఎస్పీవి ఒకటి ఏర్పాటు చేయాలి అని ఒక నిర్ణయం చేశారు. ఇప్పటికే 2-3 ఉన్నాయి అమరావతిలో. ఇంకో కొత్త వెహికల్ అనేది అమరావతిలో దీని ద్వారా ఏర్పాటు చేస్తున్నట్టుగా కూడా కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు కూడా వేగంగా పూర్తి చేయండి, వేగంగా కట్టండి, గవర్నమెంట్ కాంప్లెక్స్ కూడా ఇంకా పూర్తవలేదు. మిగిలిన అమరావతి పరిస్థితి అలా ఉంచి ప్రజలు, సదుపాయాలు, రోడ్లు, ఇవి ఫ్లైఓవర్లు ఇట్లాంటివి అలా ఉంచి గవర్నమెంట్ కాంప్లెక్స్ నిర్మాణానికి కూడా ఇప్పుడు పిలవాలని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. సో వీటన్నిటిని బట్టి చూస్తే సమయం బాగా పట్టేటట్టుగా మటుకు కనిపిస్తుంది. 1-2 సార్లు స్పీడప్ చేయండి అని ముఖ్యమంత్రి చెప్తూ ఉన్నారు. ఆ సిఆర్డీఏ అధికారులేమో ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది, కానీ ఆ వేగం అయితే ఇంకా కనిపించడం లేదు. నిన్న జరిగిన దాంట్లో కూడా ఇప్పుడు ఈ భూసేకరణతో అధిక ధర ఇతరులకు గనక ఇస్తే అప్పుడు ఇప్పటికే ఇచ్చి కొంత ఆశాభంగం, కొంత అసంతృప్తితో ఉన్న రైతులు, లేదా వాళ్ళు ఆశించిన ధర రాకపోయి నష్టపోయిన వాళ్ళు, వీళ్ళంతా ఎలా స్పందిస్తారు అనేది అది కూడా ఒక ప్రశ్నార్థకమే.